బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతాలన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. సీఎం జగన్ ఈ రోజు బస్సు యాత్రలో భాగంగా ఉదయం 9 గంటలకు ఎండాడ ఎంవీవీ సిటీ రాత్రి బస్సు నుంచి బయలుదేరి మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకొని చెన్నస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అటు తర్వాత తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం చింతల వలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కి వలస రాత్రి బస్సు శిబిరానికి చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజుతో 23వ రోజుకు చేరుకుంది. అయితే ఆ షెడ్యూల్ ప్రకారం ఈ రోజుతో ఈ యాత్ర ముగిన ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు దీని మీద అంటే ఈ రోజుతో యాత్ర ముగుస్తుందా లేదా అనేది ఇంతవరకు అఫీషియల్ గా ప్రకటించలేదు. మరో పక్క నుంచి చూస్తుంటే ఏదైతే ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉందో ఇది ఎన్నికల శంఖారామంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాత్ర కొనసాగించడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున అంటే ఆ భారీ బహిరంగ సభల ద్వారా అదే విధంగా నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థుల్ని పరిచయం చేయడమే కాకుండా రెండోసారి అంటే ఈ ఎన్నికల్లో మరి రెండోసారి అధికారంలోకి వైసీపీ అధికారంలో తీసుకురావడానికి కలగల ఎందుకు అధికారంలో తీసుకురానే అంశాలని ప్రస్తావించడానికి, ప్రజలతో మాట్లాడేందుకు, ముఖాముఖి మాట్లాడేందుకు, అంతేకాకుండా అనేక వర్గాల ప్రజలకి తన దగ్గరయ్యేందుకు అంటే 2018లో నడిచిన పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభల నుంచి తప్ప మిగతా ప్రజలతో గానీ ఇలాంటి రోడ్ షోలో గానీ ఇంకా ఇతర మమేకమైనటువంటి పరిస్థితి లేదు. ఆ నేపథ్యంలోనే 2024 ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో మేమంతా సిద్ధం బస్సు యాత్రని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా ముగింపు దశకు చేరుకుంది. పై నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఈ షెడ్యూల్ ని కొనసాగిస్తామని ముందుగానే అధికారంగా ప్రకటించడం జరిగింది. అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజాదరణ దక్కుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలతోనూ మాట్లాడేందుకు, కలిసేందుకు, అనేక సమస్యలు వినేందుకు కూడా ముఖ్యమంత్రికి సమయం దొరికిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రానున్న 2 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయాల్సిన నేపథ్యం ఉంది. నామినేషన్ తర్వాత మరొకసారి బీఫాములు అందజేయాల్సినటువంటి కార్యక్రమం ఇక ఆయన చేతుల్లో అంటే జరగాల్సిన ఎన్నో కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో కూడా బస్సు యాత్ర త్వరగానే పూర్తి చేసుకుని మరొకసారి పార్టీ అధ్యక్షుడిగా ఆయన కార్యక్రమాలు కొనసాగించడం పరిస్థితి ఉంది కదా. అయితే శ్రీనివాస్, ఈ రోజు చివరి రోజు కావడంతో ఆయన ప్రసంగంలో ఎలాంటి వ్యాఖ్యలు సంధించే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పటి వరకు కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు అంటే భారీ బహిరంగ సభలన్నీ కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. అంటే రోడ్ షో నిర్వహించే సమయంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్ళినటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి కనుక ఏదన్నా ఒక ప్రాంతంలో మాత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. భారీ బహిరంగ సభ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ బస్సు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒక్కొక్క సభలో ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఆయన చెప్తున్న కొన్ని అంశాలు మాత్రం 2019 నుంచి 2024 వరకు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో నెరవేర్చగలిగాను. మరొకసారి నాకు అవకాశం ఇస్తాయి అంటే ఇటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ, బీజేపీలో ముగ్గురు కలిసి వచ్చినా సరే ప్రజలకి ఇప్పుడు చేసేది ఏమీ లేదు, గతంలో చేసింది ఏమీ లేదు. అంతేకాకుండా నేను చేయలేనిది ఏదన్నా ఉంటే కనుక వాళ్ళు చేస్తారనేది కూడా జరిగేటువంటి పని కాదు. నేను ప్రజలకి పూర్తి స్థాయిలో 2019 నుంచి 2024 వరకు పూర్తి స్థాయిలో సాయి శక్తిలో చేయగలిగినంత వరకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వచ్చారు. మరొకసారి అవకాశం ఇస్తే కనుక అంతకుమించి పరిపాలన కానీ, అంతకుమించి సంక్షేమ పథకాలు ఇవ్వటం కానీ, అంతేకాకుండా ప్రజలకి ఇస్తారన్నటువంటి ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే బహిరంగ సభలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో జగన్ అనే వ్యక్తి తమ కుటుంబంలో చేసిన మంచి ఏదైతే ఉందో దాన్ని చూసి ఓటేయాలని అనుకోవడం చెప్తూ వస్తున్నారు. అయితే బహిరంగ సభల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.